అధ్యక్ష మంత్రి గారు ఒప్పుకున్నారు. అచ్చా వారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసి సంతోషం అధ్యక్ష. అంతకుముందు వారి దృష్టి కూడా తీసుకురావాలి అధ్యక్ష ఈ గుర్రంగడ్డ గురించి. మరి గుర్రంగడ్డ అనే ఈ దీవి నా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. ఇది కృష్ణానది మధ్య దాదాపుగా 2600 ఎకరాల్లో ఐలాండ్ అధ్యక్ష ఈ గుర్రంగడ్డ. దాంట్లో దాదాపు 230 ఇండ్లు, దాదాపు 900 జనాభా ఉంది అధ్యక్ష ఆ గ్రామంలో. దాంట్లో 1000 ఎకరాల్లో చాలా చక్కగా ఉన్నటువంటి గ్రామస్తులు ఇరిగేషన్ కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష. మరి దశాబ్దాలుగా వీరు అక్కడ జీవనం సాగిస్తున్నారు అధ్యక్ష. అయితే జీవన Please silence. Please no. వాళ్ళ నోర్లు అరిచి ఎదురోళ్ళ నోర్లు మూయిస్తాం. నేను మూసుకొని ఇంకెవరు సిద్ధంగా లేరు అధ్యక్ష. ఆడ చాలా మంది మంత్రులు ఉన్నారు అధ్యక్ష. మా దగ్గర మంత్రులు ఉన్నోళ్ళు, తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఉన్నోళ్ళు అక్కడ చాలా మంది కూర్చో ఉన్నారు అధ్యక్ష. ఆడ చాలా మంది కూర్చో ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో పనులన్నీ పూర్తి చేశారా లేదో చెప్పానండి. వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేసినారు, 4-5 టర్ములుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు పెట్టకండి. ఇప్పుడు మరి మీరు ఏం పనులు చేయకండి ఆ నియోజకవర్గాల్లో. వాళ్ళు ఏళ్ల తరబడి ఉండి చేసుకున్నారు కదా అధ్యక్ష. అక్కడ ఏం పని చేయకండి. ఏం మాట్లాడతావు నువ్వు? కూర్చో, నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మూసుకోనారు. ఏం మాట్లాడుతున్నావు? రవీందర్ రెడ్డి గారు ఏం మాట్లాడతావు? మూసుకోనారు. మహిళలనే గౌరవం ఎట్లా లేదు మీకు? మహిళల మీద గౌరవమే లేదు. మహిళలనే గౌరవం మీకు ఎట్లా లేదు? అంటే మూసుకుంటారు నోరు. చంద్రశేఖరరావు చెప్తారు నోరు మూసుకుంటారేమో. ఇలా మేము నోరు మూసుకోం. గుర్తు ఆ మహిళల నోరు గుర్తించేసినారు మీరంతా కలిసి. అడగని ఇంకా ధైర్యం లేదు. మంత్రివర్గంలో ఒకరికి స్థానం లేదు. స్పీకర్ సార్, దయచేసి ఒక నిమిషం. స్పీకర్ సార్ మేము చాలా మర్యాదగా చాలా పద్ధతిగా గౌరవ సభ్యురాలు అరుణ గారు అడిగిన దానికి చాలా మర్యాదగా పద్ధతిగా మేము అవసరమైతే ఒక ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను ఆర్ఎండ్బి మినిస్టర్ గారు మరి ఎవరి శాఖ పరిధిలోకి ఆ బ్రిడ్జ్ వచ్చినట్టయితే ఆ బ్రిడ్జ్ తీసుకుంటామని చాలా సావధానంగా, చాలా సానుకూలంగా, పద్ధతిగా, మర్యాదగా స్పందించాం అధ్యక్ష. డెఫినెట్గా అధ్యక్ష ఒకటి మాత్రం వారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఈరోజు ప్రశ్న ఒకటైతే సమాధానం మేము నేరుగా చెబితే ఆ సమాధానానికి ఇంకా వారు వివరణ కోరితే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. కానీ ఈ రకంగా ఒక మంత్రిగా పనిచేసిన గౌరవ సభ్యురాలు అన్పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడడం వారికి మంచిది కాదు. ఒకటి. రెండవది అమ్మ నోరు మూసుకోనడం పద్ధతేనా? మీరు ఒక మంత్రిగా పనిచేశారు, ఇది పద్ధతేనా? దయచేసి వారు ఇంకొక మాట కూడా అన్నారు అధ్యక్ష. మహిళలకు మంత్రివర్గంలో స్థానం లేదని కూడా వారు ప్రస్తావించారు అధ్యక్ష. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. అమ్మ మహిళలకు కొన్ని సమీకరణల వల్ల స్థానం లభించకపోయి ఉండొచ్చు. వినండి తల్లి, వినండమ్మా. మీరు మాట్లాడిన చెప్పి మేము విన్నాం కదమ్మా. మహిళలకు సమీకరణల వల్ల మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చమ్మా. కానీ మీ ప్రభుత్వం మాదిరిగా మహిళా అధికారులను మేము జైలుకు మాత్రం పంపించలేదమ్మా. ఆ పని మాత్రం మేము చేయలేదు. సిబిఐ కేసుల్లో మహిళా మంత్రులు ఇరికించలేదు. అధికారిణులను జైలుకు పంపిన దౌర్భాగ్యపు పరిస్థితి మాత్రం లేదమ్మా. తప్పకుండా సావధానంగా, అవినీతి రహితంగా పనిచేస్తున్నాం. 100% మీ మాదిరిగా మహిళా అధికారులను జైలుకు అయితే పంపలేదు, మహిళా మంత్రులను సిబిఐ కేసుల్లో అయితే పెట్టించలేదు. ఒక్క మాట మాత్రం మీకు చెప్తా ఉన్నా మేడం, మీరు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్తా ఉన్నాం. ఎలాంటి వివక్ష లేకుండా పంచాయతీరాజ్ రోడ్లైనా ఆర్ఎండ్బి రోడ్లైనా మీరు అడిగిన విధంగా వారు ఏమన్నారండి? మంత్రులుగా మీరు చిన్నారెడ్డి పని చేసినారు, మరి ఎందుకు మీరు ఆ సమయంలో చేసుకోలేదని అడిగినారు. దానికి ఏమైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే నోరు మూసుకోవడం ఏం పద్ధతి ఇది? దయచేసి ఇది పద్ధతి కాదు. ఇక్కడ మీరు మహబూబ్ నగర్లో ఇంకెక్కడో చేసినట్టు దాదాగిరి ఇక్కడ చేస్తామంటే కుదరదు. ఇది శాసనసభ. ప్రజలు ఎన్నుకుంటే మీరు ఎట్లా వచ్చినారో ఇక్కడ అందరు కూడా అట్లే వచ్చినారు. ఈ రకమైన దాదాగిరులు అక్కడ నడుస్తాయేమో, ఇక్కడ నడవై. బంగ్లా రాజకీయాలు ఇక్కడ నడవమ్మా. బంగ్లా రాజకీయాలు నడవు. మర్యాదగా మాట్లాడే పరిస్థితి ఉంటే మాట్లాడాలా. ఏం అధ్యక్ష ఇది?